ఇంట్లో రోజువారీ ఉపయోగించే ఉపకరణాలు. రోజువారీ ఇంటి పనులు సజావుగా సాగాలంటే ఇంట్లో కొన్ని ముఖ్యమైన పరికరాలు కలిగి ఉండడం చాలా అవసరం. ఈ ఉపకరణాలు చిన్న చిన్న మరమ్మతులు, శుభ్రపరచడం మరియు ఇతర రోజువారీ అవసరాలకు సహాయపడతాయి. వీటిలో మరమ్మత్తు సాధనాలు, ప్లంబింగ్ మరియు విద్యుత్ సంబంధిత పరికరాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా మీరు మీ ఇంటిని శుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్లంబింగ్ ఉపకరణాలు: కుళాయిలు బిగించడం, పైపు బిగించడం లేదా పైపులను మార్చడం వంటి ప్లంబింగ్ సంబంధిత పనులు చేయడానికి మనకు కొన్ని ఉపకరణాలు అవసరం. ఈ పరికరాల గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. మెజరింగ్ టేప్: ఇది పనిచేయాల్సిన ప్రదేశం, పైపుల పొడవు, వెడల్పు మరియు ఎత్తులను కొలవడానికి ఉపయోగించబడుతుంది. కొలత టేపులు 3 మీటర్ల నుంచి 5 మీటర్ల పొడవులో అందుబాటులో ఉన్నాయి. అడ్జస్టబుల్ రెంచ్: వివిధ పరిమాణాల నట్స్ మరియు బోల్టులను బిగించడానికి మరియు విప్పడానికి అడ్జస్టబుల్ రెంచ్ను ఉపయోగిస్తారు. మంకీ ప్లేయర్: నట్స్ మరియు బోల్టులను తిప్పడానికి లేదా పట్టుకోవడానికి మంకీ ప్లేయర్ను ఉపయోగిస్తారు. హ్యాక్సా: హ్యాక్సా అనేది చేతిలో ఇమిడిపోయే రంపం లాంటి సాధనం. దాని బ్లేడ్ ఒక ఫ్రేమ్కి బిగిస్తారు. హ్యాక్సా మెటల్ మరియు ప్లాస్టిక్ చేసిన వస్తువులు మరియు పైపులు మొదలైన వాటిని కత్తిరించడానికి ఉపయోగిస్తారు. సుత్తి: మేకులను కొట్టడానికి మరియు ఏదైనా లోహానికి ఆకృతి ఇవ్వడానికి సుత్తులను ఉపయోగిస్తారు. ప్లంజర్: వాష్ బేసిన్, సింక్ లేదా టాయిలెట్లో ఉన్న అడ్డంకులను తొలగించడానికి ప్లంజర్ ఉపయోగపడుతుంది. ప్లంబర్ స్నేక్: దీన్ని డ్రైన్ స్నేక్ లేదా డ్రైన్ ఆంగర్ అని కూడా పిలుస్తారు. ఇది పైపులు మరియు డ్రైన్లలో బాగా లోతులో అడ్డుపడిన వాటిని తొలగించడానికి ఉపయోగించే ఒక సౌకర్యవంతమైన సాధనం. ఈ ఉపకరణాలన్నిటి సహాయంతో ప్లంబర్ ప్లంబింగ్ పనిని సులభంగా చేయగలరు. ఈ సాధనాలను మీరు ఇంట్లో కూడా ఉపయోగించవచ్చు. ఎలక్ట్రికల్ టూల్స్: మనం ఇంట్లో ఉపయోగించే చాలా ఉపకరణాలు విద్యుత్తు ద్వారా నడుస్తాయి. వీటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు మరియు మార్పులు అవసరపడతాయి. అందుకే ఎలక్ట్రికల్ టూల్స్ అవసరం ఉంది. ఈ పరికరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాంబినేషన్ ఫ్లైయర్: ఇది వైర్లను వంచడం, కత్తిరించడం, వైర్లను ఆకారానికి మలచడం, చిన్న నట్లు మరియు బోల్టులను తెరవడం మరియు అమర్చడం వంటి బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. కాంబినేషన్ ఫ్లైయర్స్ కట్టర్తో వైర్ని పట్టుకొని ఫ్లైయర్ని వైర్ చుట్టూ తిప్పి కొద్దిగా ముందుకు లాగడం ద్వారా ఇన్సులేషన్ తీసేయవచ్చు. వైర్ కట్టర్తో వైర్ను పట్టుకొని హ్యాండిల్ను గట్టిగా నొక్కితే వైర్ తెగిపోతుంది. వైర్ స్ట్రిప్పర్: వైర్ స్ట్రిప్పర్ యొక్క కట్టర్లతో వైర్ను పట్టుకొని స్ట్రిప్పర్ను గుండ్రంగా వైర్ చుట్టూ తిప్పి ముందుకు లాగడం ద్వారా ఇన్సులేషన్ తీసేయవచ్చు. మరియు వైర్ను కత్తిరించడానికి కట్టర్తో వైర్ను పట్టుకొని హ్యాండిల్ను గట్టిగా నొక్కితే వైర్ తెగిపోతుంది. వైర్ స్ట్రిప్పర్తో పని అయిన తర్వాత దాన్ని లాక్ చేయాలి. స్క్రూ డ్రైవర్: స్క్రూలను తెరవడానికి లేదా బిగించడానికి స్క్రూ డ్రైవర్ ఉపయోగించబడుతుంది. స్క్రూ డ్రైవర్లలో 2 రకాలు ఉన్నాయి, ప్లస్ మరియు మైనస్. ప్లస్ స్క్రూ డ్రైవర్ను ప్లస్ స్క్రూకి, మైనస్ స్క్రూకు మైనస్ స్క్రూ డ్రైవర్ను ఉపయోగిస్తారు. నియాన్ టెస్టర్: నియాన్ టెస్టర్కు ఒక నియాన్ లైట్ ఉంటుంది. దీన్ని విద్యుత్ ప్రవాహాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తారు. 3 పిన్ సాకెట్ యొక్క ఫేజ్ టెర్మినల్లోకి టెస్టర్ను పెట్టినట్లయితే లైట్ వెలుగుతుంది. ఇది కరెంటు సరఫరాను సూచిస్తుంది. నియాన్ టెస్టర్ వెనుక భాగంలో వేలు ఉంచడం వల్ల సర్క్యూట్ పూర్తయి లైట్ వెలుగుతుంది మరియు వేలును తీసేస్తే లైట్ ఆరిపోతుంది. ఈ విధంగా మనం కొన్ని ప్లంబింగ్ మరియు విద్యుత్ ఉపకరణాల గురించి నేర్చుకున్నాము. ఇవే కాకుండా మీకు ఏదైనా ఇతర ఉపకరణాల గురించి తెలిసి ఉంటే మరియు ఇంట్లో ప్లంబింగ్ లేదా ఎలక్ట్రికల్ పని కోసం దాన్ని ఉపయోగిస్తున్నట్లయితే దాని గురించి మాకు చెప్పండి.